నిజమేనమ్మా. ఇలాంటి కుక్కలకి నువ్వు ఎన్ని చెప్పులు తెగ్గొట్టినా తప్పేమీ లే. యాడ కోతొచ్చిందంటే చాలు ఎగేసుకొని పోతారు చూడ్డానికి. కానీ వీళ్ళింట్లో అమ్ముంటది, దానికి ఆరోగ్యం బాగోదు, తీసుకోబోయి హాస్పిటల్లో చూపించి తీసుకురావడానికి ఇడికి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇలా నాన్న ఏదో ఒక పని చెప్తాడు, అది చెయ్యాలంటే ఇడికి మూడ్ రాదు. కానీ ఇలాగ ఏ ఆడది రాకూడదు, సంకలు చూపించుకుంటా ఎగేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం వీళ్ళకి ఆడలేని ఓపికలు, మూడులు, టైంలు అన్నీ వచ్చేస్తాయి. ఇంట్లో అమ్మ నాయన చెప్పిన పని చేయడానికైతే వీళ్ళకి ఒళ్ళు బద్ధకాలు, కానీ ఇట్లాంటి కోతుల్ని చూడడానికి మాత్రం ఏం బద్ధకం ఉండదు. చూడండి ఎట్టొచ్చి చూస్తున్నారు. అది కాదబ్బయ్య, నాకు తెలియక అడుగుతాను. వీళ్ళ పిర్రల ఫోటోలు వాళ్ళే తీసి పెట్టుకుంటుండ్రే, గొడ్డలు లేకుండా వాళ్ళే ఫోటోలు దిగుతా ఉంట్రే, మీకు చూపిస్తా ఉంట్రి. వాళ్ళు గొద్దలు ఊపేదైనా ఇంకొకటైనా ఏది కావాలంటే అది మీ చేతుల్లోనే ఉండే, చూసుకోవచ్చు కదా. మళ్ళా ఇట్టా వచ్చి ఏడ ఫోటోలు తీసుకొని ఇంత టైం వేస్ట్ ఎందుకు? అంటే ఏం వచ్చేసింది వీటిని మీరు ఫోటోల్లో బంధించేయడం వల్ల? ఏం సాధించేశారు? ఇంట్లో మీ అమ్మ కష్టపడతా ఉంటే ఆమెకి సాయం చేయడానికి మీకు చేతులు రావు, కానీ దీన్ని ఫోటోలు తీయడానికైతే బాగా వస్తాయి. అని పళ్ళు తెరుచుకొని మరి ఆహా, నీకు జన్మ నీకుండా నీ అమ్మ కూడా, లేదా ఇచ్చిన తర్వాత కూడా నువ్వేదో బాగుపడాలని ఆమె కష్టం చేయకుండా ఆమె పని ఆమె చేసుకున్న ఈ ఒళ్ళు, ఈ గుద్దలు తిప్పడాలు ఇవన్నీ నేర్చుకుంటే దీనికంటే అందంగా ఉంటది నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి. బూతులాగా అనిపిస్తున్నాయా? కానీ ఇదే వాస్తవం. అందరు ఆడోళ్ళకి ఉండేది ఆ అవయవాలే కదా. అలాంటప్పుడు మీ ఇంట్లో ఆడోళ్ళకి కూడా ఈ మాదిరి కాదు, మీ పెళ్ళాలకైనా, అమ్మలకైనా, చెల్లెళ్ళకైనా భుజాలు లేకుండా రైగుడ్లేసి, బొడ్డు కిందకి చీర గట్టి, జుట్టిట్ట ఎర్రబోసి, పెదాలకి ఎర్ర రంగేస్తే చాలు వాళ్ళు అప్సరసల కంటే అందంగా ఉంటారు. కానీ మీకు వాళ్ళ అందాన్ని చూడడానికి గాని, వాళ్ళు అందంగా ఉండేలాగా ఏదైనా చేయడానికి గాని మీ చేతులు రావు, మీకు ఓపిక రాదు. కానీ ఇలాగ గుద్దలు తిప్పే ఆడోళ్ళు ఏదో సాధించినట్టుగా స్టేజీ మీద ఎక్కగానే ఎగేసుకుంటా, ఊపుకుంటా, సొల్లు సొంగ కార్చుకుంటా పోతారు. కానీ మన దేశం తరపున ఆడి మెడల్స్ గెలిచి మన దేశాన్ని గొప్పగా చూపించే మన ఆడపిల్లలు, నేను మన అని ఎందుకంటున్నానంటే భారతదేశం మొత్తం కూడా అనట్లా, మనం తెలుగు వాళ్ళం కదా కాబట్టి తెలుగు ఆడపిల్లల గురించే మాట్లాడుతున్నా. వీళ్ళ గురించి మనం పట్టించుకోం, వీళ్ళని గౌరవించాం. వీళ్ళ పోస్ట్కి లైక్ చేయాలన్నా, అసలు చివరి వరకు చూడాలన్నా కూడా మనకు టైం ఉండదు, ఓపిక ఉండదు, మూడ్ రాదు. ఇప్పుడు పైసల కోసం గుడ్డలిప్పుకునే ఆడోళ్ళకి ఇచ్చిన గౌరవం దేశం కోసం ఆడే ఆడపిల్లకాయలకి ఎందుకు ఇలేకపోతున్నావు? మీకు ఒళ్ళు చూపించే ఆడోళ్ళు గౌరవించాలి, వాళ్ళనేదో చూడాలి, గొప్పగా అనుకోవాలి, వాళ్ళు ఏదో సాధించినట్టు వాళ్ళ కింద కుక్క బతుకు బతకడానికి ఇష్టపడతాం. కానీ అసలు వాళ్ళు ఏం చేశారు? ఇలాగ ఒళ్ళు చూపిస్తే ఆడది గొప్పదైపోతుందా? మనం ఎందుకు ఇంత దాని వెనకాల పడుతున్నాం అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? కాదు, వాళ్ళు నిజంగా గొప్పోళ్ళే, వాళ్ళు చాలా సాధించారు అని అంటారా? అటైతే మీ ఇంట్లో ఆడోళ్ళకు కూడా ఇలాంటి గుడ్లు వేయండి, దీనికి వేసినంత మేకప్ వేయండి. వాళ్ళు దీనికంటే 100 రెట్లు అందంగా ఉండకపోతే నన్ను అడగండి. దీన్నైనా ఒక స్టేజ్కో, ఒక ఫంక్షన్కో పిలుస్తున్నారు, కానీ మీ ఇంటి ఆడోళ్ళకి ఇంతలా మేకప్ చేశారంటే ఖచ్చితంగా 10, 100 స్టేజీలు ఎక్కుతారు. మంచిదే కదా, గొప్పగా సాధిస్తారు. ఇది సాధించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ సాధిస్తారు. మీ ఇంటి ఆడోళ్లే కదా సాధించేది, మీరు గొప్పగా ఫీల్ అవుతారు కదా. చెయ్యండి. మీ ఆడోళ్ళకి ఇది ఎట్టా అయితే గుద్దలు దెప్పుతుందో అలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేయించి వీడియోలు అప్లోడ్ చేసి దీనికి వేసినంత మేకప్ వేసి చెయ్యండి. కష్టంగా ఉందా మీ వాళ్ళని ఇలా ఊహించుకోవడం? మీ ఇంట్లో ఆడోళ్ళు అయితే మీకు పద్ధతిగా ఉండాలి, ఊళ్ళో ఆడదైతే ఇలాగ బజార్లో పడి ఎంతైనా చేయొచ్చు, మీరు దాన్ని చూడొచ్చు. మీ ఇంటి ఆడోళ్ళకు ఒక న్యాయము, భరద్వాజ్ ఇంటి ఆడదానికి ఒక న్యాయమా? ఇది తప్పు కదా అవ్వయ్య, మీరే ఆలోచించబడలే. దీన్ని ఫోటోలు తీశారు, కళ్ళప్పగిచ్చి చూశారు, దగ్గర దాకా పోయి ఏం సాధించినారు మీరు? దాన్నైనా చెప్తారా? సరే, ఇంకిక్కడ ఏమంటుందో వినండి ఒకసారి. ఇక్కడ జస్టిఫై చేసేవాళ్ళు ఇలా కూడా చేయొచ్చు, చిన్న పిల్లలు కాబట్టి అలాగా బెదిరించింది అని. నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మనమైనా మన ఇంట్లో వాళ్ళని, చిన్న పిల్లల్ని చెప్పు తెగుద్ది అంటామా? ఒక వయసు వచ్చి ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు అనుకుంటాం, కానీ పెద్ద వయసులో ఉండి చిన్న పిల్లల్ని చెప్పు తెగుద్ది అని అనం. కానీ ఇదే బట్టి చెప్పు తెగుతుంది అని చెప్పడానికి, అది దీన్ని చూడడానికి వచ్చిన పిల్లలకి మంచిగా చెప్పొచ్చు కదా, చెప్పకపోతే మూసుకొని పోవచ్చు కదా. అసలు ఇలాంటి వాటికి రానే వద్దు కదా.
లేదా చిన్న పిల్లలు ఉంటే నేను రాను, చిన్న పిల్లలు రావాల్సిన అవసరం లేదు, నేను రికార్డింగ్ డాన్స్ చేసే ఆడదాని లెక్క కాబట్టి అని నువ్వు చెప్పుకోవచ్చు కదా. అసలు మీలాంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి, ఇలా జనాలు అరిచే అరుపులు కావాలా, కానీ వాళ్ళని గౌరవంగా మాట్లాడడం మీకు రాదు. ఇక్కడ మీరు అందరూ కుక్కల్ని చూసినట్టే చూస్తారు. మిమ్మల్ని భజన చేసి పొగిడితే మీరు ఆహా ఓహా అంటారు. మీది తప్పుంది కదా అని ఒక్క మాట మీ వైపు చూపిస్తే ఇంకా పని బాట లేనోళ్ళు, బేవార్సులు నోటికొచ్చింది వాగేస్తారు. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు అంటూనే చెప్పు తెగుద్ది అంటారు. అయినా సరే జనాలు గుడ్డిగా ఇలాంటి ఆడోళ్ళ ముడ్డెనక పడతా ఉంటారు. ఇదేమి కర్మరా? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీకు ఇష్టమైన ఆడోళ్ళు లేరా? వాళ్ళ మీద మీరు టైం కేటాయించలేరా? ఇలాంటి ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు, ఇంకెవడో పిల్లల అమ్మలు, వీళ్ళే మీకు అందంగా అనిపిస్తారా? అర్థం కాక అడుగుతా, వీళ్ళ చుట్టూ ఈగల్లాగా ఇంత పిచ్చేంది? ఏమన్నా ఓడ బీకేసిందే? ఇదంతా జస్ట్ జనాలని అనడం కోసమే. ఆమెని ఈ వీడియోలో ఏమి అనట్లా, ఆమె పని ఆమెది. ఆమె చిల్లర డబ్బుల కోసం చిల్లర వేషాలు ఎన్నైనా వేసుకొనియండి. కానీ ఇక్కడ మనం ఎవరిని తిడుతున్నాం, ఎందుకు తిడుతున్నాం అని అంటే, ఇలాంటి వాళ్ళందరూ మొహానికి రంగులు పూసుకునే కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు చూసే జనాలని. వాళ్ళని ఇలాగ చెప్పు తెగుద్ది అంటూ ఉంటారు. అయినా వీళ్ళు తిరిగిపోతూ ఉంటారు. పోనీ వీళ్ళింట్లో అమ్మ నాన్న అందరూ సుఖంగా ఉన్నారంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి. వాటిని పట్టించుకోవడానికి వీళ్ళకి టైము ఓపికలు ఉండవు. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది. నా మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఎవరు చెప్తారు? నేను కూడా ఈ మాదిరిగా చెప్పకపోతే ఇంకా మీకు చెప్పేవాళ్ళు ఎవరు? అందుకనే చెప్పాల్సి వస్తుంది. పోనీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పినారనుకో, మో ఏందిమా ఎప్పుడు ఒకటేనాసా అని అంటారు. అందుకే పక్కింటి పుల్లగూర రుచి కాబట్టి, ఇదిగో మీ అక్కలాగో చెల్లిలాగో అమ్మమ్మలాగో మీ మంచి కోసమే మీకోసమే చెప్తున్నాను నాయనా, తప్పుగా అనుకోమాకండి. మీరు ఇలాగ చూడడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల నాలాంటి మామూలు ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది? ఓ మనం కూడా ఈ మాదిరిగా సగం సగం గొడ్లేసుకొని ఎగిరితే జనాలు మనల్ని కూడా ఫాలో అవుతారు, గౌరవిస్తారు, చూస్తారు. కాబట్టి ఇట్లానే పోవాలా అనిపిస్తుంది. అదే మీరు మంచిగా ఉండి దేశం కోసమో ధర్మం కోసమో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమో కష్టపడే ఆడదాన్ని గౌరవించారు అనుకోండి, అప్పుడు అందరి ఆడపిల్లలకి కూడా ఓ మనం అందంగా ఉన్నా లేకున్నా మనల్ని గౌరవిస్తారు. మనం మన కుటుంబం కోసం మన డ్యూటీ ఏదైతే చేస్తామో దీనివల్ల మనకు గౌరవం వస్తుందని దాని వైపు ఆకర్షితులు అవుతారు. అవునా కాదా? మీరే చెప్పండి. సరే, ఇప్పుడు ఈ షాప్ ఓపెనింగ్ వాళ్ళు ఉంటుందా, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఏమయ్యా, మీరు గొడ్లంగన్ని ఓపెన్ చేయిస్తే ఎవరితో చేయించాలా? చీరలు కట్టుకునే వాళ్ళతోనో గొడ్లు వేసుకునే వాళ్ళతోనో చేయిస్తే ఒక అందము అర్థము. గొడ్డలే లేకుండా తిరిగే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఓపెనింగ్ చేయిస్తే ఏం బాగుపడతామని? అట్టగాదులే అమ్మ, ఇదొక వాణిజ్య ప్రకటన అయిపోతుంది, జనాలందరికీ తెలిసిపోతుంది అంటారా? వీళ్ళ బదులు ఒక బాంబు పేల్చండి, లేదంటే ఇంకో ఎవరికైనా అనాథ పిల్లలందరికీ ఇట్లాగ ఏదో ఒకటి దానాలు చేస్తున్నామని చెప్పండి, ఇంకేదో చెయ్యండి. చాలా ఉన్నాయి మీరు ప్రకటనలు ఇవ్వాలంటే. అంతెందుకు, మీ గుడ్డలో నాణ్యత ఉంటే, గుడ్డలోనేనయ్యో మీ క్లోత్స్ ఉంటాయి కదా, వాటిల్లో క్వాలిటీ ఉంటే జనాలు మీ దగ్గరికి ఎగబడుకొని వస్తారు. మీరు రీజనబుల్ గా రేట్లు చెప్తే. అయ్యన్ని వదిలేసి ఇలాంటి వాళ్ళని తీసి ఓపెనింగ్ చేపించేసాము మాకు బాగా కలిసి వస్తుందంటే మరి ఏమో నాకైతే తెలీదు. మీ లెక్కలు ఏముంటాయో, అంటే మీరు వాళ్ళకి ఎంతో ఇచ్చుకుంటారంట, వాళ్ళేదో పుచ్చుకొని మీకు ఇచ్చుకుంటారంట. ఈ లెక్కలు నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. కానీ ఆలోచించండి, ఎంతసేపు ఆడదాన్ని పెట్టుకొని వ్యాపారాలు చేయడమేనా? అది కూడా ఇలాంటి గొడ్లిప్పి తిరిగే ఆడవాళ్ళని తీసుకొచ్చేసి మాకు అయిపోయింది వ్యాపారం అనుకోవడమేనా? ఇంతేనా? తరతరాలుగా ఇంతే చేయాలా? ఏం మీరు కొత్తగా ఆలోచించరా? కాదు, ఇది ఆడోళ్ళని మహాలక్ష్మిగా గౌరవించడం అంటారా? లక్ష్మీప్రదమైన ఆడోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, మీ ఇంట్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మీరు ఓపెనింగ్ చేయించుకోవచ్చు కదా, అప్పుడు ఇంకా బాగా కలిసి వస్తుందేమో. ఎవరు చూసొచ్చా? ఇట్ట చాలా ఉంటాయి. కాదులే అమ్మ, నీకు లెక్కలు తెలియవు, అసలు ఇలాంటి ఆడవాళ్ళనే ఎందుకు పిలుస్తాం అనుకుంటున్నావు, వాళ్ళు వచ్చి 2-3 రోజులు మా రూమ్స్ లో ఎందుకుంటారు అనుకుంటున్నావు, నీకు తెలియనప్పుడు గమ్ముగుండో అని అంటారా? అయ్యా నాకు తెలియదు కాబట్టి నేను సైలెంటే ఉంటానయ్యా. ఈ పొచ్చెత్తనానికి ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళందరూ చిన్నపిల్లలని. ఇలాగా డాన్సులు చేసేటప్పుడైనా లేదంటే ఇప్పుడు డైలాగులు చెప్తుంది కదా కొన్ని డబుల్ మీనింగ్వి, అలాంటప్పుడైనా ఇలాంటి షోలని చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి మనం అలాంటివి చెప్పకూడదు చేయకూడదు అని తెలీదు. మీరు ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది.
ఇలాంటప్పుడు దీనికి చిన్న పిల్లలు చూస్తారు, వింటారు, ఫ్యామిలీస్ చూస్తాయి, మనం ఇలా అనకూడదు అని తెలివి ఉండదు. అప్పుడు ఏదో అలాగే జరిగిపోయింది సారీ అనేస్తది. అదే ఇది బయట వచ్చింది అనుకోండి, జనాల ముందు బాగా పద్ధతిగా చీర కట్టి, అప్పుడేమంటది? నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మకి బీకాల క్లాసు. ఇంత పిల్లల్ని ఇలాంటి కోతుల్ని చూడడానికి ఎందుకమ్మా పంపిస్తున్నావు, చిన్నప్పటి నుంచి చెప్పి పెంచేది తెలీదా అని. నువ్వు ఏసాలు ఎర్రి బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి జనాలు నీతో బిహేవ్ చేసేది కూడా బ్యాడ్గా చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా అంత బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారంటే నువ్వు చేసే పనులు ఎట్టుండాయో ఒకసారి చూసుకో, నువ్వు ఎలాంటి దానివో చూసుకో. కానీ నువ్వేమంటావు? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా అంటావు. అదే అవతలోళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళని నువ్వు వెరీ బ్యాడ్, చెప్పు తెగుద్ది అని అంటావు. నువ్వెవత్తవే అనడానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటే? అది పాయింటే కదా. ఇంట్లో ఆడవాళ్లతో, బజార్లో ఆడవాళ్లతో ఇలా బిహేవ్ చేయని చిన్న పిల్లలైనా జనాలైనా నీతో అలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి నీకు ఉండే తేడా ఏందో తెలుసుకోవాలా. ఆ తర్వాత కదా నువ్వేదైనా అనాలా. కానీ అంతకంటే ముందే చెప్పు తెగిపోద్ది, మీరు చిన్న పిల్లలు, మీ అమ్మతో మీకు క్లాస్ పీకిస్తా, ఇలాంటి మాటలేంది? వాళ్ళ అమ్మతో కాదు క్లాస్ పీకించాల్సింది, ముందు నీకు క్లాస్ పీకాలి, వాళ్ళ అమ్మలకి క్లాస్ పీకాలి. ఇప్పుడు ఇది చెప్తున్న నీతి కబుర్లు వింటుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, చెవులు మూసుకోవాలయ్యో, ఇది చాలా చెడ్డ డైలాగే. కొత్త నీతి పూకు కొత్తలు అన్నమాట, బయలుదేరుతా ఉంటాయి. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు వినిపించినావంటే మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారని నీతులు చెప్తుంది కదా. ఆడ మగ సమానమే, ఆడిప్పినట్టు నేను ఇప్పుతా అన్నప్పుడు మీ ఇంట్లో కూడా ఆడాళ్ళు ఉంటారు. ఒక ఆడదాంతో ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా చెయ్యండి, అలా చేయకపోతే బ్యాడ్ అనే నీతి కబుర్లు ఇది చెప్పొద్దు కదా. అట్లా చెప్తుంది అంటే ఈ డైలాగ్ ఈవిడికి వినిపించాలా అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం, జయ శ్రీరామ అన్నోళ్ళందరూ మీరందరూ అసాల్టర్స్ అనింది కాబట్టి దానికి కౌంటర్ గా ఈ వీడియో చేయట్లేదు. ఈవిడ గురించి చూస్తా ఉంటే కొన్ని విషయాలు ఇక్కడ గమనించాను కదా, వాటి గురించి జనాలని తిట్టడానికే, జనాలకి బుద్ధి చెప్పడానికే ఈ వీడియో చేయాలనుకున్నాను. అందులో ఈమె కొన్ని నీతి వాక్యాలు చెప్పింది కదా, వాటి గురించి కూడా మనం జస్ట్ టచ్ చేసామంతే. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేద్దాము. సో ఈ వీడియోలో అయితే జనాలు మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు, మిమ్మల్ని అరిచినాను అని, మన కోసమే కదా, జస్ట్ వీడియోలో పాయింట్ ఉందా లేదా ఆలోచించాలా వద్దా అది చూడండి. ఇంకా చివరిగా నాకు చాలా బాధ అనిపించిన ఒక విషయం చెప్తా. ఇక్కడ చిన్నపిల్లోడు బులుగు చొక్కాలో ఉన్నాడు కదా, ఆడు భుజాల మీదకి ఎక్కి మరి ఆమెని ఫోటో తీయాలనుకుంటున్నాడు. అసలు ఆమె ఏదో గొప్పదని, ఆమెను ఫోటో తీయాలని ఇలాంటి ఆలోచన వచ్చేలాగా చేస్తున్నది ఎవరు? ఆ అమ్మా నాన్న ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆమె ఒక ఆడదే, దాని బతుకు అది బతుకునే ఆడది, దాని బతుకు దాంది, మన బతుకు మనది, దాన్ని మనం ఫోటోలు తీయనక్కర్లే, అది మనల్ని చెప్పుతో కొట్టనక్కర్లే అని తెలియట్లా.